ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ మన వీడియోలో ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, పసుపు అయితే మనకి హార్వెస్ట్ చేసుకునే ముందు 1 వీక్ ముందే వాటర్ ఇవ్వడం అయితే ఆపేసేయాలండి. అప్పుడు మనకి ఇలా అయిపోతుంది. సో అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ ఇవ్వడం ఆపేసిన తర్వాత కూడా లోపల ఉన్న దుంప అనేది మనకు కొద్దిగా లావ్ అవ్వడానికి ఆ 10 days వదిలేసి 10 days లో లావ్ అవుతుందండి. సో అందుకని నేను ఇది వాటరింగ్ చేయకనైతే ఒక 10 days అవుతుందండి. చూస్తున్నారు కదా మట్టి ఎలా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ ఒక 8 దుంపలు పెట్టానండి ఈ రెండిట్లలో కలిపి. ఇప్పుడు మనకి ఎంత హార్వెస్ట్ వస్తుంది అనేది అయితే చూసేద్దాము. ఇప్పుడు దీన్ని మొత్తం కింద పెట్టేసుకొని మట్టి అంతా సాయిల్ అంతా కింద పోసేసి అప్పుడు తీద్దామండి. వావ్, ఒకసారి ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో అండి పసుపు అయితే. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో పసుపు. అసలైతే ఈ టబ్లో ఫస్ట్ స్వీట్ కార్న్ పెట్టానండి. స్వీట్ కార్న్ అయితే 4 మొక్కలు పెట్టాను 100 రూపీస్ టబ్లో. ఒక 2 పిలకలు నా దగ్గర మిగిలిపోయి ఉండే అండి. కూలర్ టబ్లో పెట్టగా మిగిలిపోతే ఇందులో పెట్టానండి. ఒక 2 పిలకలు పెట్టినందుకే టబ్బు మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయిందండి. చిన్న చిన్న పిలకలు దుంపలు సైడ్ నుంచి వచ్చి మనకు పిలకల్లాగా వస్తాయండి. చూస్తున్నారు కదా అండి, అది కూడా మనకి పైన దుంపలు ఫామ్ అయిపోయాయి కదా పసుపు, వేర్లకి మళ్ళీ అలాగా వస్తాయంట. నేను లాస్ట్ టైం అయితే రాలేదు కానీ ఈసారి నాకు అలా వచ్చిందండి. చూడండి అసలు సైజు కూడా చాలా బాగా వచ్చిందండి ఒక్కొక్కటి. అంటే నేను పెట్టిన 2 దుంపలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ 2 దుంపలకి నేను పెట్టిన దుంపలకైతే సైజు అంటే దుంప సైజు బాగా వచ్చింది. పిలకలు వస్తాయి కదా, దానికి కొద్దిగా చిన్నగా అయితే వచ్చిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మదర్ స్టెమ్ని మనము నెక్స్ట్ ఇయర్కి సేవ్ చేసుకోవచ్చండి. అంటే నెక్స్ట్ ఇయర్ అది పెడితే దాని నుంచి మనకి మొక్క అనేది వచ్చేస్తుందండి. ఎంత బాగా వచ్చిందో అండి. అసలైతే నేను ఇంతగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి, 2 మొక్కలకే ఇంత బాగా వస్తుందని. అలాగే కూలర్ టబ్లో కూడా రెడీ అయిపోయిందండి. దాన్ని కూడా తీసి ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదండి, మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎన్ని మొక్కలు ఉన్నాయనేది కూడా. దుంప అనేది కొద్దిగా దగ్గర పెట్టాల్సింది. మన దగ్గర లాస్ట్ ఇయర్ అయితే 2 మొక్కల ఆల్మోస్ట్ ఒక 4 మొక్కలు పెట్టాను అనుకుంటా. 4 మొక్కలకైతే 2 కేజీల పసుపు వచ్చిందండి. ఈసారి అయితే ఒక 8 మొక్కలు పెట్టాను అనుకుంటాను. 8 మొక్కలకి ఎంత పసుపు వస్తుందో చూద్దామండి. చూస్తున్నారు కదా, అదైతే మనకి బ్లాక్ టబ్లో వచ్చిన పసుపు. ఇదైతే కూలర్ టబ్లో అయితే తీస్తున్నానండి. ఈ పసుపు అనేది మనము జూన్ నెలలో అయితే పెట్టుకున్నామండి. జూన్లో పెడితే మనకి డిసెంబర్ ఆర్ జనవరిలో హార్వెస్ట్ చేసుకోవచ్చండి. మనము మన టెర్రస్ గార్డెన్లో కూడా పసుపును ఎంత ఈజీగా గ్రో చేసుకోవచ్చో చూడండి. ఇది సెకండ్ టైం అండి మన టెర్రస్ గార్డెన్లో గ్రో చేసుకోవడము. ఫస్ట్ టైము ఒక 2 దుంపలు పెట్టాను. ఇప్పుడైతే కొన్ని ఎక్కువ పెడదాం అని చెప్పి పెట్టానండి. మన టెర్రస్ గార్డెన్లో కూడా పసుపును ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఒక్క దుంప మన దగ్గర ఉన్నా చాలండి. ఒకవేళ మన దగ్గర దుంపలు లేకపోయినా సరే సిక్నాలో అయితే మార్కెట్ ఉంటుంది కదండి, అక్కడైతే మనకు సీజన్లో అంటే జూన్ నెలలో అయితే ఈ పచ్చి పసుపు అంటే పిలకలు వస్తాయి కదా, కొద్దిగా పిలకలు వచ్చినాయి అయితే అమ్ముతారండి. అక్కడి నుంచి తీసుకొచ్చి అయినా సరే మనం పెట్టుకోవచ్చు. మనము ఈజీగా సక్సెస్ అవ్వచ్చండి ఈ దుంపలు పెంచడంలో. కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే చాలండి. అంటే ఎక్కువ వాటరింగ్ ఇవ్వడము, ఎక్కువ వాటరింగ్ ఇస్తే ఏమవుతుందంటే దుంప అనేది కుళ్ళిపోతుందండి, అలాగే చెట్టు అనేది చనిపోతుంది. సో మనం వాటరింగ్ అనేది కొద్దిగా చూసుకుంటూ ఇస్తే అంటే మనకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మొక్కల్ని మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఫస్ట్ అటెంప్ట్లోనే మనము అందరం పాస్ అవ్వాలనే ఏం లేదు కదా. చూస్తున్నారు కదండి, ఇక్కడ నా చేతిలో ఉన్న దుంపకైతే ఎంత బాగా వచ్చిందో అండి. అక్కడ అంటే ఒక బంచ్కే ఆల్మోస్ట్ 1/2 కేజీ పైనే ఉంటుందండి. అంత బాగా వచ్చింది పసుపు అయితే. ఇదైతే నాకు సెకండ్ టైం అండి ఎక్స్పీరియన్స్ అనేది. సెకండ్ టైం వేసాను కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నన్నైతే ఈ పసుపు పంట
డిసప్పాయింట్ అయితే చేయలేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదండి, అన్నీ కూడా మనకి పక్కన వేర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా తీసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మొత్తం 8 దుంపలండి. మదర్స్ డే అక్కడ ఉంది కదా, 8 దుంపలకు పసుపు అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. కొమ్ములు కూడా సైజ్ చాలా బాగా పెరిగిందండి. ఆల్మోస్ట్ ఒక 4 కేజెస్ వరకు అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, 2 టబ్బుల్లో అంటే 100 రూపీస్ టబ్బుల్లో 4 కేజీల వరకు అయితే వచ్చిందండి. ఐ హోప్ ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే చేస్తానండి. హ్యాపీ గార్డెనింగ్.